హలో అండి అందరికీ. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అన్నమాట. ఇది చాలా సింపుల్‌గా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. పెద్ద పెద్ద బొటిక్‌లో అలాగే షాప్‌లలో ఇలాగే వేస్తారండి. అందుకనే బ్లౌజులు చాలా నీట్‌గుంటాయి. చూస్తున్నారు కదా ఫ్రంట్ వైపుకి షేప్ ఔట్ అవ్వకుండా ఎంత నీట్‌గా వచ్చేసిందో. బిగినర్స్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే థ్రెడ్‌ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనకి బ్లౌజ్‌కి ఎంత కావాలో అంత థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైనింగ్ పీసు, మెయిన్ పీసు ఇలా కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా! మనం ఫస్ట్ వేయాల్సింది బ్యాక్ సైడ్‌కి వేసుకోవాలి పైపింగు. ఫస్ట్ చూడండి లైనింగ్ పీస్ ఉంది కదా! లైనింగ్ పీస్‌ని మనము ఈ పైపింగ్ రెడీ చేసి పెట్టాం కదా! దీన్నయితే అటాచ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి బ్యాక్ హుక్స్ వస్తుందండి. దానికోసమే ఓపెన్ వచ్చింది. మీరు బ్యాక్ ఇది నేను చూపించింది బ్యాక్ హుక్స్ అయినా సరే మీరు రౌండ్ నెక్‌కే వేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఓపెన్ లేని బ్లౌజ్ అయినా సరే ఇలా వేసుకోవచ్చు. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాము. దానిపైన ఈ పైపింగ్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని, నేను కుట్టాను కదా థ్రెడ్, ఆ థ్రెడ్‌కి స్టిచ్ వేసున్నాను చూడండి. ఆ స్టిచ్ పైననే ఈ కుట్టనేది పడాలండి. చూస్తున్నారు కదా! స్టిచ్ పైననే ఇలా వేసుకుంటూ రావాలి. తర్వాత చూడండి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చాలా నీట్‌గా ఇలా తిప్పుకోవాలండి. రౌండ్ ఎలా అయితే ఉందో అలా తిప్పేసుకోవాలి. మనము ఇలాగ స్ట్రెయిట్‌గా పట్టి లాగేసామంటే షేప్ ఔట్ అయిపోతుంది రౌండ్ మొత్తము. చూడండి ఇలాగ పైపింగు క్లాత్‌ని నేను కొంచెం ఇలా పైకి తీసేసి మళ్ళీ కిందకి ఇలా విడిచిపెడుతున్నాను. అంటే మరీ లాగకూడదు, లూజ్‌గా వదిలేయకూడదు. ఇలా వేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాతొచ్చేసి ఫస్ట్ మనము బ్యాక్ నెక్ ఏసుకున్నాం కదా! తర్వాత ఫ్రంట్‌కి. ఫ్రంట్‌కి కూడా సేమ్ అంతే. నేనైతే డబుల్ ఫుట్ పాదంతోనే వేస్తున్నానండి. ఇలా వేసినప్పుడు ఏంటంటే మనకి 12వ నంబర్ థ్రెడ్ గాని, ఇంకా 10 నంబర్ గాని ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. దానికన్నా ఇంకా వేరేది కొంచెం పెద్ద సైజు తెచ్చుకున్నాము అంటే ఇలాగా సింగిల్ ఫుడ్డే వేసుకోవాలి. డబుల్ ఫుడ్‌తో అవ్వదు. చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ వేసాం కదా! మళ్ళీ దానికి ఎదురుగా ఈ ఫ్రంట్‌ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఈ రౌండ్ దగ్గర ఇలాగ తిప్పుకోవాలండి. చూడండి ఇలా తిప్పాలి. ఏది కూడా లాగకూడదు. మెయిన్ క్లాత్‌ని గాని, లైనింగ్ క్లాత్‌ని గాని లాగకూడదండి. లైనింగ్ క్లాత్ లాగితే లైనింగ్ సాగిపోతుంది. పైపింగ్ క్లాత్‌ని లాగాము అంటే పైపింగ్ సాగిపోయి నీట్‌గా రౌండ్ దగ్గర తిరగదనమాట. మెయిన్ క్లాతు అలాగే చూసుకోవాలండి. రాంగ్ సైడ్ ఏదో, రైట్ సైడ్ ఏదో చూసేసుకొని, రైట్ సైడ్ వచ్చేసి పైకుండాలి. రాంగ్ సైడ్ కిందకుండాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న లైనింగ్‌ని ఇలా వేసేసుకొని, మనకి పిన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎటు కదలకుండా చాలా నీట్‌గా వచ్చేస్తది ఇలా పెట్టుకున్నారంటే. బిగినర్స్ అయితే తప్పకుండా ఇలానే చేయండి. నీట్‌గా వస్తుంది. తర్వాత చూడండి, మనమైతే లైనింగ్‌ని పైపింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా! పైపింగ్ థ్రెడ్ అదొచ్చేసి మనకి కిందొచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది. పైనొచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంది. మధ్యలో ఉందన్నమాట. కొత్తగా కుట్టేటప్పుడు ఏంటంటే చాలా మంది మిస్టేక్ చేస్తారండి. లైనింగ్ క్లాతు, మెయిన్ క్లాత్ మధ్యలో ఉంది కదా! పైపింగ్ క్లాత్ అనేది. అదొచ్చేసి పైకే కనిపించేటట్టుగా కుట్టేస్తారు. తిప్పినప్పుడు తెలుస్తుందన్నమాట. ఫస్ట్‌లో కొత్తలో అయితే ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి. అందుకే గమనించి చాలా చక్కగా ఇలా వేసేసుకోండి. చూడండి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా నీట్‌గా ఇలా తిప్పుకోవాలి. ఈ కుట్టు వేసినప్పుడు ఏంటంటే మనకి పైన ఫస్ట్ వేసాం కదా మనం కుట్టు, ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ వెనకాల సైడ్‌కి చూడండి కుట్టు కనిపిస్తుంది కదా! ఆ కుట్టు పైననే వేయాలండి. అప్పుడే ఏంటంటే మనకి పైపింగ్ ఇలా తిరిగేసి చూసుకున్నప్పుడు లూజ్‌గా రాకుండా చాలా నీట్‌గా వస్తది. చూడండి ఇలా వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసినప్పుడు మనకి చూడండి ఓపెన్స్ దగ్గర కుట్లేమి లూజ్‌గా కనబడకుండా ఉండాలన్నమాట. ఇలాగా. చూడండి బాగొచ్చేసింది. లేదు మీకు లూజ్‌గా వచ్చిందంటే, ఇప్పుడు వేసిన కుట్టు పైననే కొంచెం దగ్గరగా ఇంకో కుట్టు వేసేసి, తర్వాత ఇలా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. చూడండి ఇలా మొత్తం క్లాత్ కట్ చేసుకున్నాం కదా! తర్వాత చిన్న చిన్న చిట్కాలైతే వేసుకోవాలి. ఇలా చాకాలు వేసుకొని తిప్పుకున్నాము అంటే నీట్‌గా తిరుగుతుంది. ఈ క్లాత్‌ని ఇలా తిప్పుతాం కదా! ఇప్పుడేంటంటే మనకి రబ్ చేసుకోవాలి గోర్లతో. ఇలా రబ్ చేసుకున్నాము అంటే, మనము ఇంకా కుట్టు వేస్తాం కదా! దీనిపైన ఇలా వేసినప్పుడు ఏంటంటే, చాలా నీట్‌గా కుట్టనేది వచ్చేస్తది. తర్వాతొచ్చేసి చూడండి మనకి ఇలా తిప్పేసుకున్నాక, ఈ పాదం ఉంటుంది కదండీ! ఒక పక్క పాదం ఉంటుంది చూడండి. వన్ సైడ్ అంటే వన్ సైడ్ పాదం ఎంత వెడల్పైతే ఉంటుందో అంత వెడల్పుతో పైన కుట్టనేది ఇలా వేసేసుకోవాలండి. చూడండి నేను పైన ఎలాగ సర్దుకుంటున్నానో, ఎందుకంటే ఈ క్లాత్ వచ్చేసి స్టిఫ్‌గా ఉంది కదా! ముడతలొచ్చేస్తాయేమని ఇలాగ సర్దుకుంటూ ఇలా వేసుకుంటున్నాననమాట కుట్టు. కింద లైనింగ్‌ని కూడా సరి చూసుకోవాలి ఇలాగ. మనము ప్రతీది కూడా వేసేటప్పుడు
ఈ నెక్ దగ్గర బాగా తిప్పుకోవాలండి. ఇదైతే నేను ఎందుకు 10 సార్లు చెప్తున్నానని అర్థం చేసుకోండి. ఇంట్లో కుట్టుకున్నా సరే మనము ఈ విధంగా కుట్టుకోవడం అలవాటు చేసుకున్నాము అంటే మనకి 500-1000 దాకా కూడా మనం ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఎందుకంటే ఇలా కుట్టేసి ఇచ్చాము అంటే ఒక బ్లౌజ్‌కి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా తీసుకుంటారు కదా! ఒక బ్లౌజ్‌కి ఒక 200 తీసుకున్నారనుకోండి. ఇలా వేసామంటే ఇంకొక రూ. 100 ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. అలాగే ఫినిషింగ్ బావుంటుంది కాబట్టి కస్టమర్లు కూడా పెరుగుతారు. అయితే అందరికి వేయలేము. ఎవరైతే వేయమని చెప్తారో వాళ్ళకి మాత్రమే వేయాలి. చూడండి నీట్‌గా వచ్చేసింది. ఫినిషింగ్ చూడండి చూపిస్తాను ఎంత బాగుందో. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది కుట్టడం అనేది. ఇప్పుడైతే చుట్టూ కుట్టు వేసేసి ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇది బ్యాక్ హుక్స్ అన్నాను కదండీ! తర్వాత కట్ చేసుకుంటా నేను. ఫ్రంట్‌కి కూడా సేమ్ అలాగే వేశానండి. చూసారు కదా! ఎంత బాగా తిరిగిందో నెక్ దగ్గర ముడతలేమి రాకుండా. ఇప్పుడు హ్యాండ్స్‌కైతే చూడండి ఫ్రంట్ చిట్కాలుంటాయి కదా! మనము ఒకవైపు వచ్చేసి ఫ్రంట్‌కి లోతు తీసుకుంటాము. అది చాలా మందికి కన్‌ఫ్యూజన్ అయిపోతారు. ఎలాగా అండి అంటే ఫ్రంట్‌ది బ్యాక్‌కి, బ్యాక్‌ది ఫ్రంట్‌కి అలాగ అయిపోతూ ఉంటుంది. ఇలా పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకొని వేసాము అంటే అలా రివర్స్ అవ్వకుండా ఉంటాయి. చూడండి దీన్ని కూడా సేమ్ అంతే లైనింగ్ పైన ఈ పైపింగ్ పీస్‌నైతే ఇలా పెట్టి కుట్టుకున్నాం కదా! ఈ చివరకొచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ చిట్కా ఉంది కదా! మనకి అంటే ఫ్రంట్ లోతు తీసేటప్పుడు చిట్కా వేస్తాము. ఆ చిట్కాకి ఎదురుగానే ఇంకొక హ్యాండ్‌కి చిట్కా ఉంటుంది చూడండి. ఇది 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసామంటే ఫస్ట్ మనము కుట్టినప్పుడే లైనింగ్ క్లాత్ వేసి కుట్టినా, ఇలా పైపింగ్ వేసి కుట్టినా ఇలా ఆ చిట్కాలనేవి చూసుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రంట్, బ్యాక్ అనేది మారకుండా వచ్చేస్తదనమాట. ఇదైతే చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే నేను ఇంకా హ్యాండ్‌కి కూడా పైపింగ్ వేయడం చూపిస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మనం ఎలాగైతే కుట్టు వేసుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే కుట్టు వేసుకోవాలండి. అయితే ఏంటంటే దీంట్లో అయితే చిన్న టిప్ అయితే ఉందన్నమాట. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక పైన అంటే పైకి మనము ఒక పాదమించుతో కుట్టయితే వేసాం కదా బ్యాక్ సైడ్‌కి. మరి బొటిక్ వాళ్ళు అలా వేయరనమాట. ఏం చేస్తారంటే చూడండి చెప్తాను. ఇలా నేను రబ్ చేస్తున్నాను కదండీ! ఇక్కడనమాట ఇలా ఓపెన్ చేసేసి ఈ ఎడ్జ్‌లో అయితే లైనింగ్ పైన చూడండి. ఈ ఎడ్జ్‌లో ఇప్పుడు రబ్ చేశాను కదా! ఆ ఎడ్జ్‌లో అయితే కుట్టు వేసేస్తారు. ఇలాగ ఈ ఎడ్జ్‌లో అన్నమాట ఇక్కడ కుట్టు వేసేస్తారు. వేసేసుకున్నాక ఇలాగ ఫోల్డింగ్ వేసేసి పైనయితే కుట్టు ఇలా వేయరండి. ఇలా కుట్టు వేయకుండా ఇలాగ ఆ ఎడ్జ్‌లో ఏసేసి లైనింగ్‌కి ఎడ్జ్‌లో ఏసేసి మొత్తం కూడా ఇలా తిప్పేసి ఆహ్, ఐరన్ చేసేస్తారనమాట. ఐరన్ చేశాక తర్వాత చుట్టూ లైనింగ్ క్లాతు, మెయిన్ క్లాతు కుట్టు వేసేస్తారు. అప్పుడేంటంటే పైకి ఒక్క కుట్టు కూడా ఏం కనిపించదు. చాలా నీట్‌గా వచ్చేస్తదనమాట. ఓన్లీ పైపింగ్ వరకే కనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసి స్వయంగా నేను కూడా వాళ్ళు చెప్పినట్టే కుట్టాను కాబట్టి మీకు ఈ టిప్ అయితే నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి.